వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం గొప్పే కదా. అవును పిన్ని, పద్మావతి నీకు నచ్చిందంటే ఆణిముత్యం లాంటిదని అర్థం. ఈ ముత్యాన్ని సొంతం చేసుకోవడం అంటే సాధించుకోవడమే కదా. అలాగే దుర్గమ్మ కొడుకంటే, అందులోనూ సీనయ్య అంటే వజ్రం లాంటి వాడు. ఇంత గొప్ప వజ్రం ఎవరికి దక్కుతుందా, ఆ అదృష్టవంతురాలు ఎవరా అనుకున్నా. మరి అలాంటి సీనయ్యని ఇంకా ఏ అమ్మాయికి దొరకకుండా తను పెళ్లి చేసుకోవడం, దక్కించుకోవడమేగా. గట్లనా? సరిగ్గానే చెప్పానా సీనయ్య? ఏ వదినా, అంతేగా. మీ ప్రేమ సంగతి బయట పెట్టడం లేదని సంతోషిస్తున్నారా? ఇప్పుడు చూడండి, మీ నోటితోనే చెప్పిస్తా. ఇంకా ఏందే? హారతి ఇచ్చినావు కదా, పో లోపలికి. పద్మావతి, లోపలికి వదండ్రి. ఆగోదినా. అసలు సంగతి చెప్పకుండా లోపలికి రానిస్తానా? చెప్పు సీనయ్య, నువ్వైనా చెప్పు. ముందు ఇద్దర్లో ఎవరు చెప్తారో చెప్పండి. ఎవరు చెప్పినా పర్వాలేదు గాని చెప్పాలి. చెప్పందే ఈ ఆడపడుచు ఊరుకోదు. ఏంది నువ్వు చెప్పేటిది? వీళ్ళకి ఈ దినమే కదా పెళ్ళైనది. గదేదో సంగతి ఉన్నట్టు, గది నీకే తెలిసినట్టు, మాకు తెలవనట్టు అడుగుతావేంది? అది కాదు పిన్ని, వీళ్ళు వీళ్ళు వీళ్ళకి పెళ్ళంటే ఈరోజు అయింది కానీ కానీ ఒకరి గురించి ఒకరికి ఇంత క్రితమే తెలుసు పిన్ని. ఏంది తెలుసా? అవును పిన్ని.